నాకు కూడా టెలిగ్రామ్ ఫ్రెండ్స్. నాకు కూడా ఒక ఫిలిం ఉంది మైండ్ లో, చెప్తా అయిపోయిన తర్వాత. నువ్వు నేను అనుకుంటుంది అదే అనుకుంటా కదా శ్రీరామ్. యా, యా, అయితే యా. నేను అనుకున్నది నేను కూడా అనుకుంటున్నా. ఆన్సర్ తెలిసిస్తారో చెప్తాను, నేను అదే అనుకుంటాను. నాకు దీని క్లైమాక్స్ చాలా ఇష్టం అందుకే. ఓకే, భలే ఎక్కువ ఉంటది. రివీల్ చేయకు, ఎక్కువ రివీల్ చేయకు. ఓకే ఓకే, మ్మ్. నేను రివ్యూ చేయను. ఓ, ఆ నేను కూడా దీంట్లో నుంచి ఒకటి పట్టుకొచ్చిన. వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిమ్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ 21st సెంచరీ నెక్స్ట్ వచ్చేది. ఇంకా రాలా. కాంపిటీషన్ నాదా. నీదే, నీదే నీదే. లిస్ట్. యా, ఐ థింక్ చెప్పేస్తారు ఇది. ఇదేందప్పా? ఇది ఎవరు ఏవి చెప్పట్లేదు ఏంది? ఏవియేటర్. ఎస్, ఏవియేటర్ సాయి గణేష్ ఏవియేటర్. కామెంటెడ్ ఏవియేటర్. యా, ఎప్పుడుంటది ఫ్రేమ్? అదే వాడి అబ్సెషన్ లో ఉండి రూమ్ లో లాక్ వేసుకుని వాడి ఫుటేజ్ అంతా చూస్తా ఉంటాడు. ఓన్లీ పాలే తాగుతాడు. అదే థియేటర్ రూమ్ ఓసిడి సీన్. వస్తుంది. ఓకే సారీ సార్, నేను 40 minutes చూసాను. ఏ, వాట్ ఈస్ దిస్ అసలు? చూస్తా చూస్తా. అంటే నేను చెప్తున్నా. ఎందుకు? అంటే ఇప్పుడు నీకు ఒకటే రోజు ఉంది, నువ్వు ఒకటే రోజు బతుకుతావు, ఎల్లుండి చచ్చిపోతావు. అంటే ఇప్పుడు రేపే బతుకుతావు, రేపు ఒకటే 24 hours ఉంది, ఎల్లుండి 12 అవ్వగానే చచ్చిపోతావు. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, అవి చూసే చచ్చిపోవాలనిపిస్తుంది. అందులో ఏవియేటర్ ఒకటి. నాకు 3 గంటలు ఉంటది. అంటే ఇప్పుడు స్కార్సెస్ గ్రేటెస్ట్ డైరెక్టర్, ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఆయన ఎడిటింగ్ స్టైల్, డైరెక్టింగ్ స్టైల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, నాకు ముఖ్యంగా ఆయన స్టోరీ ఇష్టం అనమాట. అంటే నువ్వు ఎవరు తీసుకొని ఆ, ఒక ఎక్సెంట్రిక్ పర్సనాలిటీస్ గురించి తీసుకుంటావు అనమాట. ఎగ్జాక్ట్లీ. దాన్ని దాన్ని ప్రెజెంట్ చేయడం కూడా నీకు హ్యూమన్లీ యా, పాసిబుల్. అంటే హ్యూమన్ క్యారెక్టర్స్ ని హ్యూమన్ లాగే, నాట్ హీరోస్ ఎగ్జాక్ట్లీ. నాట్ విలన్స్, జస్ట్ హ్యూమన్ క్యారెక్టర్స్ ని హ్యూమన్ లాగే. ఇప్పుడు ఏవియేటర్ లో కూడా ఎవా గార్డనర్ కి వాడు యా, బగ్స్ పెడతాడు చూడు, ఇల్లు మొత్తం బగ్స్ పెడతాడు చూడు, అది గనక వేరే ఏ డైరెక్టర్ అయినా సరే ఆ సీన్ తీసేయచ్చు. అంటే ఆ సీన్ తీసేసి హీరోలో ఉన్న మంచి క్వాలిటీస్ మాత్రమే చూపించి మనని సింపథైజ్ చేయడానికి యా, చూడొచ్చు. కానీ ఈయన అలా చేయడు స్కార్సిజం. యా. నాకు ఇది నెక్స్ట్, ఇది కూడా చెప్పండి. ఇవి కొంచెం టఫ్ ఫ్రేమ్స్ ఇవన్నీ, నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా కొంచెం. నువ్వు మామూలుగానే గెస్ చేయలేము, టఫ్ అంటున్నావు అంటే ఇక సైలెంట్ సార్. లేదు, లేదు, లేదు. చూడవట్లే. ఇది అరే ఇది ఎక్కడో చూసినట్టుంది. ల్యాక్ లో పడింది. ఇంత డార్క్ ఫ్రేమ్ ఉందంటే పారాసైట్ కాదు, రాధాకృష్ణ. పారాసైట్ లో ఈ ఫ్రేమ్ ఎక్కడ ఉందబ్బా? ఇది హాలీవుడ్ ఫిల్మే. రేంజెస్ బిట్వీన్ 1990s టు 2010 మధ్యలో వచ్చింది అనిపిస్తుంది. అవునా కదా, చెప్పరా ఏదో ఒకటి. నోస్ఫెరాటు కాదు కదా. నోస్ఫెరాతు కాదు. అంటే అది చూసి అలా అనుకుని ఉంటాడు. యా, ఆ కలర్ ప్యాలెట్ అదంతా కూడా. అమోర్, ఎస్, అంకిత్ రెడ్డి కామెంటెడ్. అనికేత్ రెడ్డి, సారీ. అమోర్, బ్రో యా. నువ్వు గ్రేట్ అసలు. బ్యాంగర్, బ్యాంగర్ అనికేత్, బ్యాంగర్. ఇది కూడా ట్రమాటిక్ అనమాట సినిమా. అంటే ఆయనకి మ్మ్. కొన్ని సినిమాలు చూసిన తర్వాత నీకు ఫుల్లీ డ్రైన్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది చూడు, ఇంకేం యా, ఉండదు నీలో. యా, కాకపోతే సినిమా చూడటం కష్టం, యా. హార్డ్ వాచ్. హార్డ్ వాచ్ అదే. ఆ తర్వాత కానీ చూడండి గైస్, ట్రై చేయండి. అమోర్ బ్రిలియంట్ ఫిలిం. ఆ తర్వాత ఇది నెక్స్ట్ వచ్చే చాలా ఈజీ, అందరు చెప్పేస్తారు. అంటే మాకు లైవ్ రావాలి కదా ఫస్ట్. నేను తేజ అవుట్ ఆఫ్ సిలబస్. ఏ, నువ్వు కూడా చూసింటావు చైతన్య. ఇదిగో నేను టాపర్ లా కనిపించే ఫెయిల్ గాడిని, అర్థమవుతుందా? వచ్చిందా? ఇది ఒరే అమ్మా, ఇది కిల్లరా? కిల్లర్ కాదనుకుంటా. చూడు, అరే ఇది ఇది చాలా ఈజీ నా దృష్టిలో. ఇది చెప్పేస్తారు ఆడియన్స్ అయితే, ఈజీగా చెప్పేస్తారు చూసేవాళ్ళు. మెమరీస్ ఆఫ్ ఎస్, శరత్ అలపల్లి, మెమరీస్ ఆఫ్ మర్డర్. ఈ ఫ్రేమ్ శరత్ ఎక్కడ ఉంది అలపల్లి. సినిమాలో? తను ఒక అమ్మాయి ఇట్లా టార్చ్ చేసుకుని పోతది, ఎవరని చూస్తే ఒకడు ఎంట పడతాడు. సడన్ గా వాడు ముందుకొచ్చి, సడన్ గా వాడు కెమెరాకి ఇట్లా వచ్చేసి ఆ అమ్మాయిని పట్టుకుని పోతాడు. ట్రన్ 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 అని బ్లాక్ స్క్రీన్ వస్తుంది, ఫోన్ షాట్ వస్తుంది. ఇది గుర్తులేదా? నాకు అక్కడ గుర్తుంది. ఫ్యాక్టరీ దగ్గర. కాకపోతే ఈ చూసి షార్ట్ చాలా మనకి గుర్తులేదు. మనకి తెలుగులో ఇది వెబ్సైట్ తెలుసు నీకు, పట్టుకుంటే పట్టించారని.
ప్రిన్సెస్ ఇట్లా పెట్టామనుకో పట్టుకుని పట్టుచారు కదా ఏం దొరకదు. మెమరీస్ ఆఫ్ మర్డర్. ఫస్ట్ శరత్ తాళపల్లి కామెంటెడ్. అమ్మా అమ్మా నిన్ను కాదమ్మా. ఇది ఎక్కడ వాసన? ఇది ఇది ఎవరు ఊహించినటువంటి క్రాస్ ఓవర్ ఇది. చెప్పండి. ఫ్యాండరీ అంట. అంటే వచ్చేసింది అనికేత్ Family. రెడ్డి. అంటే నాకు నెక్స్ట్ ఇండియాలో వచ్చిన దళిత్ ఫిల్మ్స్ అన్నిటిలో ఇది చాలా ఫేవరెట్ అన్నమాట. నీకు సింగిల్ ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తాడు. నీకు చుట్టూరు వరల్డ్ ఇదంతా అనవసరం. సింగిల్ క్యారెక్టర్, సింగిల్ ఎక్స్పీరియన్స్. అంటే నీకు చుట్టూరు వరల్డ్ ఎలా ఉన్నది అనే దానికంటే కూడా వాడు ఎలా తీసుకుంటున్నాడు అనేది నీకు. సాఫ్టీ బ్రదర్స్ వీళ్ళందరూ యాంగ్జైటీ అనగానే వీళ్ళ పేర్లో గుర్తొస్తాయి కదా మనకి. అవును. ఫ్యాండరీ చూడండి. అంటే మీకు అలాంటి సినిమాలు నచ్చితే కనుక సెకండ్ హాఫ్ పీక్ యాంగ్జైటీ. ఓకే చెప్పండి నాన్న. నాకు తెలిసి ఇదే కొంచెం టఫ్. ఇది నేను ఇది అది నేనున్నట్టు ఇది అన్నిట్లో ఆ, తప్పు. ఆ, ఏ నాకు నువ్వు ఆపు, నాకు నువ్వు తెలుసు ఆపుకో, నాకు తెలుసు. ఓకే ఓకే నువ్వు ఓకే. ఆపుకో అంటున్నా. నేను చూడలేదు సినిమా, నాకు ఈ ఫ్రేమ్ తెలుసు. ఏ? ఆ, సినిమా చూడకుండా నేను ఫ్రేమ్ అంటే తెలుసా? నువ్వు అన్నిసార్లు సజెస్ట్ చేస్తే తెలియదా మళ్ళా? మంచిది. ఓకే. నాకు కూడా టెలిగ్రామ్ ఫ్రెండ్స్. ఒక ఫిలిం ఉంది మైండ్ లో, చెప్తా అయిపోయిన తర్వాత. నువ్వు నేను అనుకుంటుంది అదే అనుకుంటా శ్రీకాంత్. యా, యా, అయితే యా. నేను అనుకున్నది నేను కూడా అనుకుంటున్నా. ఆన్సర్ ఇస్తారో చెప్తాను, నేను అదే అనుకుంటాను. అది కాదు, నేను మరీ అంత ఎదోలాగా ఓ మాదిరి కూడా అనట్లేదు. ఏంది కింద ఎవరు మెసేజ్ చేయలేకపోతున్నారు? గైస్ గెస్ ఇట్. బ్రో చాలా ఈజీ బ్రో. పేజ్ లో చాలాసార్లు వేసి చాలాసార్లు కదా 2021 ఆ టైంలో వేస్తున్నా. నీకు తెలుసు, నీదే కాబట్టి పేజ్. వాళ్ళకేం తెలుసు? కామెంటెడ్ అరబ్ మూవీ. అరబ్ అరబ్ కాదు, అది అంటే ఒక రకమైన లాంగ్వేజ్ అది. లెబనీస్ అనుకుంటా ఐ థింక్. అయితే నేను కరెక్ట్ నేమే గెస్ చేశాను. అయితే నేను గెస్ చేసింది కాదు. అంటే మీకు ఈ డైరెక్టర్ తీసిన ఇంకొక ఫేమస్ సినిమా బాగా తెలుసుంటారు. చెప్పు, పేరు చెప్పు. కాపర్నామ్. ఓ కాపర్ నేను కాపర్నామ్. క్యాపర్నౌమ్ అది దీంట్లో ఉంటది. ఓకే అరబ్ మూవీ. చెప్పొచ్చా? ఎవరన్నా విక్కీలో చెప్పేస్తున్నారా? చూసి చెప్పేస్తాను. సరే చెప్పేసి ఓకే. ఇంకెక్కువ. వేర్ డు వి గో నౌ. వేర్ డు వి గో నౌ. ఓకే. నేను కమెంట్ గెట్ అనుకున్నానే. లేదు లేదు లేదు. వేర్ డు వి గో. సిమిలర్ గా ఉంటది అది కూడా. వేర్ డు వి గో నౌ నాకు ఏంటంటే నేను కాపర్నామ్ చూసిన తర్వాత చాలా సీరియస్ సినిమా అనుకుని డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట. కానీ మన తెలుగు సినిమాలో ఉంటుంది అనమాట. అంటే అటు కామెడీ ఉంటుంది, ఇటు ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చివరికి అంటే మెసేజ్ లాగా ఉండదు, కానీ చివరికి ఒక హేట్రెడ్ పక్కన పెట్టుకోనే ఒక చిన్న మెసేజ్ ఉంటుంది అంతే. చాలా బాగుంటుంది. ఓకే ఓకే ఇది అన్నా, నాకు ఆడిషన్ భయం వేస్తుంది. ఇది చెప్పండి. ఆడిషన్ కాదనుకుంటా. కాదు నేను చూడలేదు, నాకు ఆ, అసలు నేను ఇదిగో చూసినట్టు నేను కూడా గుర్తు. హారర్ సినిమాలు పట్టు రాలేదు. ఓకే, ఎవరు హారర్ సినిమాలు అనుకోవద్దు. ఓకే. డిపార్చర్స్ అంట. Yes. కరెక్టేనా? Departures. డిపార్చర్స్ జానరా అంటే ఇది. డ్రామా అనమాట. ఓకే. నేను డిపార్చర్స్ గురించి కూడా చెప్తాను. ఈ డిపార్చర్స్ లో కూడా నీకు ఫస్ట్ లో అనేది ఒక చెలో ఇష్టం అనమాట. ఓకే, హీరో చెలో ప్లేయర్ అనమాట. వాడి జాబ్ వద్దు. వాడు ఓకే. వచ్చేసి సిమెట్రీ హౌస్ ఉంటుంది చూడు. అంటే శవాల్ని అందంగా తయారు చేయడం, లాస్ట్ రైడ్స్ కి అందంగా తయారు చేయడం, ఇది ఉంటుంది చూడు. ఫస్ట్ లో తిట్టుకుంటా అంటే ఇంకా ఏ జాబ్ ఉండదు అనమాట. వాడు అందులో జాయిన్ అవుతాడు. వాడు అందులో ఎలా సాటిస్ఫాక్షన్ పొందాడు అనేది సినిమా. ఓకే. అర్థమవుతుందా? నాకు బాగా గుర్తుండిపోయిన స్టోరీ అనమాట. వార్తలో నేను ఒకసారి చదివాను. నా టీనేజ్ లో అనుకుంటా నేను ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీ ఏంటంటే ఒక హై జాబ్ అఫీషియల్ ఉంటాడు అనమాట. వాడు ఇంటిమేట్ అవ్వలేకపోతా ఉంటాడు. అంటే వాడి వైఫ్తో ఎన్ని
అంటే ఎన్ని హోటల్స్కి వెళ్ళినా సరే, ఎన్ని ఎంత ఆ, ఎలా చెప్పాలి, ప్రైవసీ ఉన్నా సరే వాడు ఇంటిమేట్ అవ్వలేకపోతూ ఉంటాడు. ఓకే. లాస్ట్కి ఏదో పని మీద ఏజెన్సీ ఏరియాకి వెళ్తాడు. ఏజెన్సీ ఏరియాలో ఒక ట్రైబల్, అంటే ట్రైబల్ అసిస్టెంట్, వాడి వైఫ్ ఇంటి బయటే ఇంటిమేట్ అవుతారనమాట. ఆడు నైట్ అది చూస్తాడనమాట. చూసి అసలు ఏంట్రా మనం ఇంత ఈజీ థింగ్ని ఇలా చేయలేకపోతున్నామా, అంటే ఇలా చూడలేకపోతున్నామా అని చెప్పి ఫీల్ అవుతాడు అనమాట. నాకు కాంప్లికేట్ చేసుకుంటారు. ఆ, అది నేను ఎప్పుడు నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు 12 ఇయర్స్ ఉన్నప్పుడు చదివాను. నాకు ఇంకా గుర్తుంది ఆ స్టోరీ. ఒక చిన్న బ్రేక్. స్కై ఆన్ ద బెస్ట్ కామెంటెడ్ వితౌట్ గివింగ్ ఏ థాట్ సడన్ గా ఫ్లాష్ అయ్యే థ్రిల్లర్ చెప్పండి బ్రో. చలో 4. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్. మెమరీస్ ఆఫ్ మర్డర్. చేజర్. కిడ్నాప్. తేజ. నేను రీసెంట్ చూసినది అధోముఖం చూసాను. ఓకే. స్లీప్ టైట్ చూడండి, స్లీప్ టైట్ బాగుంటుంది. నాకు తల్వార్ ఒకటి, తల్వార్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి క్యారియన్ చెప్పుకున్నారు. బాగుంది నెట్ఫ్లిక్స్ లో రీసెంట్ గా చూసాను. హాలీవుడ్ క్లాసిక్స్ ఎవరిని వెళ్ళాలనుకుంటే నోటోరియస్ చూడండి, చాలా బాగుంటది. ఇచ్చుకోక్. చాలు యా చాలు, ఐ ఈ థింక్ మాత్రం వచ్చేసినాయి. చాలు. ఐ థింక్ ఇది చెప్పేస్తారు అందరూ. ఏది రాలేదు, అరుంధతి ఉంది ఇంకా. ఆగు. తెలుగు సినిమా వస్తాయా? తెలుగు వస్తాయి, నెక్స్ట్ తెలుగే. నువ్వు ఏ చెప్పేస్తావు. అట్లయితే ఇప్పుడు చేతన. అట్లయితే ఓకే. దీని వరుసగా అన్ని తెలుగే ఉంటాయి. ఓకే, బ్రతికిచ్చాడు. మార్చావా? మార్చిన రాలే. ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే వస్తుంది. ఆ, నేను ఎవడే చెప్తా. సుబ్రహ్మణ్యం, ఎవడే సుబ్రహ్మణ్యం. అరే జర అందరు చెప్పేస్తారు, ఇది ఎవడే చాలా సుబ్రహ్మణ్యం? ఈజీలే. ఇది ఇంకా లేట్ నేను అవుతుంది. చెప్తా, నేను చెప్తా. అయినా ఆగు 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 ఆగు, ఇది అనుకోకుండా ఒక రోజా. లేదు, రాధాకృష్ణ చెప్పాడు కాదు, చూడు. రాధాకృష్ణ, శివనా? యా శివ. యా, నైట్ షాట్. అది థియేటర్ యా. వచ్చాడు చేసేగా. శుభలేఖ చేసి సుధాకర్. చిన్నాని ఆ, చేసేటప్పుడు చిన్న పరిగెట్టేది. చిన్న పరిగెత్తది. యా శివ. నైస్. నేను ఎడిట్ కూడా చేశాను ఇది. యా. ఆ తర్వాత ఇది కూడా చాలా ఈజీ. నెక్స్ట్ ఇది కూడా. మాకు లైవ్ గంట ముందు కమెంట్స్ వస్తున్నాయి. పర్లేదులే. ఇదిగో ప్రతిసారి నేను 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 అనుకోకు నువ్వు. ఓకే, ఆహా, ఆ, ఉపేంద్ర సినిమా చూడలే? లేదు. ఐనో ఈజీ ఇది. ఐనో. స్కై ఆన్ ద బీట్. వెల్కమ్ టు వాట్ వాజ్ స్పెషల్. ఎస్, బాంబే. తుంబాది కాదు, బాంబే అది. బాంబే, ఓకే. యా, టెక్స్చర్ కి తుంబాది. యా, తుంబాది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నైస్ కానీ ఫిలిమ్స్. వర్షం పడుతుంది. వర్షంలో. వర్షం పడుతుంది. యా, తుంబాది కాదు గైస్, బాంబే. ఇది ఆ, ఉరికే చిలక బాగుంది. సాంగ్ ముందు యా, అనుకుంటా. Song. ఉరికే చిలకలో. మ్మ్. ఐ రియల్లీ లైక్ దిస్ మెటాఫర్. ఆ బుర్కా దానికి పడేస్తే, పట్టుకుంటే ఆ బుర్కాను వదిలేసి వాడి దగ్గరికి వెళ్తుంది. యూ లీవ్ ద రిలీజియన్ అండ్ యూ గో ఫర్ ద లవ్. నైస్ వన్. నేను నెక్స్ట్ ఈజీ. నెక్స్ట్ హాలీవుడ్ ఈజీనే. ఓన్లీ ఫ్యాన్స్ లాగా ఓన్లీ WTW. ఈజీ ఇది కూడా. గాడ్ ఫాదరా? కాదనుకుంటా. యా, కామెంట్స్ కోసం చూస్తున్నాను. ఓజీ అంట. గాడ్ ఫాదర్. ఎస్, పవన్ God కామెంటెడ్ Father. ఫస్ట్ గాడ్ ఫాదర్. ఓజీ అంట. ఓజీ కాదు బ్రో. యా. వాడు ఇది మైకేల్ గాడు వచ్చినప్పుడు, యా, మైకేల్ వచ్చినప్పుడు ఆ, వీడి ఇట్లా గన్నిచ్చి కాల్చమంటాడు, ఇది సౌండ్ చేయదు అది ఇదని. ఇది లోడ్ అవ్వలేదు సార్. ఈజీనే అన్ని ఇంక ఇప్పటి నుంచి. కొంచెం ఆ కొరియన్వే కష్టం. ఇట్ ఇన్సిస్ట్ అపాన్ ఇట్ సెల్ఫ్. గైస్ మెంబర్షిప్ తీసుకోండి గైస్. ఫ్యామిలీ గై జోక్. ఓకే ఓకే, ఇది ఐ డోంట్ నో. కానీ అందరు చూసింటారు ఈ సినిమా. ఇంగ్లీష్ ఫిల్మా? ఇంగ్లీష్. ఇంగ్లీషా? నిషేధ యుద్ధం స్టార్ట్ అయింది మళ్ళీ. మంచిది. మూకీ డ్రామా. డండన్. తెలుగు సినిమాలు వేసినప్పుడు దందన్ 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 కామెంట్లు. ఇది ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటారు అన్నమాట. తెలుగు సినిమాలకు ఒకళ్ళు కమెంట్ చేస్తారు, ఇంగ్లీష్ సినిమాలకు ఒకళ్ళు. షైనింగ్ కాదు, షైనింగ్ కాదు, స్టూవర్ట్ లిటిల్ కూడా కాదనుకుంటా. స్టూవర్ట్ లిటిల్ కూడా కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫిలిమ్స్. క్రైమ్ కదా, క్రైమ్ నువ్వు పెట్టినట్టే క్రైమ్ అయి ఉంటుంది.
నీ- చూద్దాం చూద్దాం చూద్దాం. అరే నేను ఇది 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 గెస్ చేస్తారు అనుకున్నానే. కొంచెం వాళ్ళే హిందూ అమ్మా. ఆ వాళ్ళు క్రైమ్ సినిమా, వెళ్ళిపోయినట్టు. గాడ్ ఫాదర్ పార్ట్ 2 గాడ్ ఫాదర్ పార్ట్ 2. ఎస్. ఆ ఏది కేక్ కటింగ్ సీన్ ఉంటది చూడు బర్త్డేకి, ఆ కేక్ కట్ సూపర్ సార్. చేస్తూ అందరికి యూనో అది మాఫియా గురించి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. యా. సో నెక్స్ట్ ఇది కూడా చాలా ఈజీ. గైస్ లైవ్ నచ్చితే లైక్ కొట్టండి. గైస్ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఫన్ ఉంటది యూనో. ఏంట్రా 12:30 ఫన్ ఏంటి? ఇదిగో నేనే చెప్తా. అది అందరు చెప్తారు. రేపు చెప్పేసేవాడు. కాదు ఓ మరి రే అబ్బా. ఏ, ఇదేదో డ్యూన్ ఇది అంట, కాదు. కలేజా, డ్యూను కలేజా, కాదు. డ్యూన్, ఓకే Lawrence ఓకే of Arabia. లారెన్స్ ఆఫ్ అరేబియా. ఎస్. అదే లారెన్స్ ఆఫ్ అరేబియా. నెక్స్ట్ Right. చెప్పండి. విండోస్ వాల్ పేపర్ లా ఉంది. నెక్స్ట్ చెప్తారు. ప్రాపర్ ఓజీ హాలీవుడ్ ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ చెప్పేస్తారు. అంటే నువ్వా సార్? లేదు, ఓజీ అంటే కొంచెం ఇంకా ప్రాపర్ హాలీవుడ్ చూస్తూ పుట్టి పెరిగిన వాళ్ళు. ఏమో సార్, మేము పుట్టి పెరిగింది సూపర్ హీరో సినిమాలతో. దట్ ఈస్ నాట్ సినిమా. ఏమో సార్, నేను ఏ లేదు, స్పైడర్ మ్యాన్ ఊరుకో, స్పైడర్ నువ్వు controversy స్పైడర్ మ్యాన్ చేయకు 2 ఇప్పుడు. ని నువ్వు సినిమా కాదంటే నేను లేదు లేదు ఒప్పుకోను. లేదు, నేను ఏదో ఫన్ ఏది? అంటున్నా. దట్ ఈస్ ద హోలీ గ్రెయిల్. యా, This యా, is యా. cinema. అది ఫుల్ శక్తి సపోర్ట్ అంట, రోహిత్ ఈసారి. శక్తి అంట. లుక్స్ లైక్ ఏ స్పైడర్ మ్యాన్ డెస్క్టాప్ వాల్ పేపర్. సపోర్ట్. యూపీ మేము కాదు, గోల్డ్ రష్. ఎస్, హూ ఇస్ దిస్ కేబుల్ క్రూసేడర్? నైస్ వన్. గోల్డ్ రష్, అది చాప్లిన్ ఫిల్మ్, క్లైమాక్స్ లో ఓ ఉంటది. ఓకే ఓకే. ఇప్పుడు నేను రాయేస్తున్నా, మళ్ళీ నన్ను ఆల్రెడీ అది నీళ్ళలోనే ఉంది షార్ట్, నువ్వు రాయొచ్చు. ఈ మరి ఆ, వద్దులే తిడతారేమో. ఎరేజర్ లేదు, హెడ్ లేదు. అనిపిస్తుంది. ఈ మరి ఎరేజర్ హెడ్ అనుకుంటున్నా. కాదు రాయి ఉన్నప్పుడు వేసేయాలి. 1 కాదు. 1 లోకి చెడి 1 కాదు. ఎలిఫెంట్ మ్యాన్ కాదు. ఓ కేబుల్ క్రూసేడర్ నో ఐడియా అన్నాడా? వావ్, వామ్మో. నైస్. స్లీపీ హాలో కాదు. క్వైదన్ కాదు అస్సలు కాదు. క్వైదన్ అస్సలు కాదు. క్వైదన్ ఇస్ ప్రాపర్ కలర్ కదా. ఎలిఫెంట్ మ్యాన్ కాదు. ద నైట్ ఆఫ్ ది అంటర్, మోహన్ క్రిస్. ఎస్, ద నైట్ ఆఫ్ ది అంటర్. ద నైట్ ఆఫ్ ది అంటర్ అని చెప్పేసి చార్ల్స్ లాఫ్టన్ తను అదొక్కటే సినిమా తీసిండు. సినిమా రిలీజ్ అయినప్పుడు అట్టర్ ఫ్లాప్, అసలు అట్టర్ డిజాస్టర్స్ ఫ్లాప్. ఈ రోజు అది క్రైటీరియన్ లో వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫిలిమ్స్. అండ్ సినిమాటోగ్రఫీ పరంగా ప్రపంచం మొత్తం ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఒక 10 సినిమాలు తీసుకొచ్చి సినిమాటోగ్రఫీ పరంగా గ్రేట్ ఫిలిమ్స్ అని అంటే ఈ సినిమా లేకుండా ఉండే ఛాన్సే లేదు. అంత Oh. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఉంటది, వెరీ స్ట్రైకింగ్. చూడండి, అసలు మిస్ కూడా కాకండి ఈ సినిమా, నైట్ ఆఫ్ ది అంటర్. అది ఆ తర్వాత యా, ఇది ఈజీ. ఇది కూడా నెక్స్ట్ ఇది కొంచెం ఈజీ. సినీ ఫైల్స్ అవసరం లేదా, అందరు చాలా మంది చెప్పేస్తారు. కొంచెం అబ్జర్వ్ చేసిన. అది ఉండాలి, ఇది ఉండాలి అన్నట్టు చెప్తున్నా. ఇది రాస్మన్ కాదు. ఒక్క నిమిషం, నువ్వు కొంచెం ఆపుకో, పేర్లు ఓకే. ఆపుకో, నువ్వు లోపల ఓకే, ఒకటి ఓకే. అనుకో అంతే. ఓకే లాతర్ పంచాలి, లాతర్ పంచాలి కాదు. పతేరు పాంచాలి కాదు. పతేరు పాంచాలి కాదు. సత్యయిత్రే మూవీ ఎస్, బట్ పతేరు పాంచాలి కాదు. ట్రియాలజీలో ఒకటి అనుకుంటారు. నువ్వు పేరు చెప్పాలి, లేదంటే అనుకో. పతేరు పాంచాలి కాదు. లేదు, నాకు తెలిసి 16:9 లో ఉంది కదా. 16:9 లేడు ఉంది. ఓకే 4:3. సారీ 144 తీసేసి 1080p పెట్టుకో. పతేరు పాంచాలి కాదు. అప్పు ట్రిలజీ ఎస్, బట్ పతేరు పాంచాలి కాదు. అపరాజితో ఎస్. అండ్ అపరాజితో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇండియన్ ఫిలిం, టాప్ లో పెడతా ఇండియన్ ఫిలిమ్స్ లో. ఇది కూడా చాలా ఈజీ. నెక్స్ట్ది ఇదేదో జర్మన్ ఆర్ ఫ్రెంచ్ ఫిలిం లా అనిపిస్తుంది. నువ్వు ఆగు, కొంచెం మనసులో అనుకో. పాలు తాగు. ఎట్లాగో అయిపోయి తప్పే. ఎస్, అనికేత్ రెడ్డి కామెంటెడ్ దేర్ విల్ బి బ్లడ్. పాల్ థామస్ ఆండర్సన్. యా,
పాలు పెట్టి పాల్ థామస్ ఆండర్సన్ అని చూపించినావు. అది అట్లుంటది. సూపర్ రా, సూపర్ సూపర్ రా. యా నెక్స్ట్ది కొంచెం అగైన్ స్లైట్, అంటే అందరు చాలా మంది చూసుంటారు, బట్ అగైన్ ఈ ఫ్రేమ్ మిస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ది పాలు తాగితే క్లాక్ వర్క్ ఆరెంజ్ కాదు బ్రో. ఇదిగో అస్సలు కనబట్లా, నమ్మితే నమ్ము, చీకట్లో గుద్దులాటేది. కాదు, వాడెవడో ట్రైన్ ట్రాక్ మీద కాలు పెట్టిన అదేనా ఇంకేంట? యా ట్రైన్ ట్రాక్ పైన కాలు పెట్టిండు. బా కిల్లింగ్ ఆఫ్ జెస్సీ జేమ్స్. నైస్ నీ కళ్ళు బాగా కనబడుతున్నాయి. నేను ల్యాప్టాప్ లో చూస్తున్నాను సార్, కళ్ళు బాగా. నువ్వు మీరు ఫోన్ లో చూస్తాను, నేను ల్యాప్టాప్ లో చూస్తున్నా. యా ద అసాసినేషన్ ఆఫ్ జెస్సీ జేమ్స్. నెక్స్ట్ది కనబడిందా? ఇది ఎలా ఉందంటే, నువ్వు ఫోన్ వాల్ పేపర్స్ అని ఎస్థెటిక్ ఫోన్ వాల్ పేపర్స్ అంటావా, అది కొడితే ఇదే పిక్ వస్తుంది. అసలు ఏం కనబడుతుంది అక్కడ? అలాగే ఉంది అది. తేజాకి కనపడాలి మనకు. నాకే నేను కనిపించట్లేదు. ల్యాప్టాప్ లో చూస్తున్నా. నువ్వు ల్యాప్టాప్ హెరిడేటరీయా? హెరిడేటరీ. ఇది వద్దు. కార్ సీన్. ఓహో వామ్మో. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని చెవులు మూసుకుంటున్నాను చూడు. ఛీ! యా హెరిడేటరీ. నైస్ వన్ దినేష్ వర్మ. అసలు భలే అమ్మాయి. కనిపెట్టావు బ్రో. Nagesh commented, fight between communists and corporate results devastating loss for father and son. అయితే 150. ఏ చే ఏంది? విడుదలే కాదు, విడుదల చూడాలి. విడుదలే కాదు. లేదు లేదు లేదు. ఫాదర్ చూడాలి. అండ్ సన్ దగ్గరే. ఫాదర్ అండ్ సన్ ఏం నాకు నిజంగా అర్థం కావట్లేదే. కమన్ కార్పొరేట్ కమ్యూనిస్ట్. కమన్ సూర్య పేరేంటో చెప్పమ్మా. ఖచ్చితంగా ఎదురు పెడతారు. ఆ, అది దానికోసమే చూస్తున్నా. ఒరే గేమ్ చేంజర్ చెప్తున్నారంటారు బాబు. కానిస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఫైట్. ఆచార్య ఆచార్య నిన్ను నమ్మి. Share, subscribe, join the channel, do whatever you want, but try to contribute to this channel so that it lives on. Chalo, thank you, bye bye. లైక్ Like, Thank you. yeah, bye bye. బై బై.